రాజకీయాల్లో గులాబీ శకం మొదలైందని, తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ రూపుదిద్దుకుంటోందని పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. చింతపల్లి పరిధిలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగిన మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు యావత్ భారతదేశంలో ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయంటే అది గులాబీ జెండాకున్న పవర్ మాత్రమేనని అన్నారు. చీకట్లను పారద్రోలి 24 గంటల నిరంతర విద్యుత్ ప్రసారం అయ్యేది ఒక తెలంగాణలోనేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ తరహా పథకాలు ఊసేలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలను నిజంలా నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవే అబద్ధాలతో ఆ రెండు పార్టీల నేతలు ఊరేగుతున్నారని విమర్శించారు. ఇక్కడ కారుబొత్తులు మరి వారిని గెలిపించడానికి మీరు చూపించిన ఉత్సాహం, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన నా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోకుండా మీ అందరికి మేము మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మనమందరం కూడా ఏదో పార్టీ పరంగా ఆర్థిక సహకారం చేస్తే వచ్చిన వాళ్ళం కాదు. పార్టీ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు మీరందరూ కూడా స్వతహాగా ఏ ఒక్క ఖర్చు లేకుండా మీరందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా కూడా మా అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికే 3 పర్యాయాలు మీరందరూ కూడా నాకు మంచి అవకాశాన్ని కల్పించినారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మీ అందరికీ తప్పకుండా రానున్న రోజుల్లో మీ యొక్క మరి సేవకుడిగా, మీ యొక్క కష్ట సుఖాల్లో మీలో ఒకటిగా, మన కుటుంబ సభ్యుడిగా మీ అందరినీ ఆదరించి, అభిమానించి మీ వెన్నంటి ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనాలు